యాహ్! సో, సైమల్టేనియస్ ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు దెన్ అంటే హౌ డు యూ మేనేజ్ యువర్ టైమింగ్? నేను పర్సనల్‌గా ఏం చేయాల్సింది చేయాలి? ఏముండదండి. అంటే ఇట్స్ టీమ్. సేమ్ అంటే ఇట్స్ ఎ టీమ్. ఎంతమందున్నారు సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో? అంటే ఫిక్స్‌డ్‌గా ఒక 300, 400 ఉంటారు. వావ్! వేరియబుల్‌గా ఒక 500 ప్లస్ ఉంటారు. సో, అంటే వీళ్ళందరూ ఓన్లీ ఆన్ ద ప్రొడక్షన్ ఎండ్. దే ఆర్ ఆల్ హ్యాండ్లింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ ఫిక్స్‌డ్ ఈజ్ టు క్రియేట్ ద కంటెంట్. అంతే. అది వీఎఫ్ఎక్స్ టీమ్ ఉండొచ్చు, లేదంటే రైటింగ్ టీమ్ ఉండొచ్చు, హ్మ్. కాన్సెప్ట్ టీమ్స్ ఉండొచ్చు. హ్మ్. వేరియబుల్ వచ్చేసి ఎవ్రీ మూవీ ఇలా 40, 50 టీమ్ డెడికేటెడ్ ఫర్ ద మూవీ. దెన్ ఆన్ ఎవ్రీ డే దేర్ కుడ్ బి ఫ్యూ హండ్రెడ్స్. హ్మ్. సో, అలా అంతే కదా! తీసుకుంటే ద వర్క్ ఫోర్స్ కెన్ గో అప్ టు 5,000, 10,000 కూడా. హ్మ్. హ్మ్. దే ఆర్ అదే. ఆన్ ద డే ఆర్ ఆన్ ద షెడ్యూల్ ఆర్ ఆన్ ద హ్మ్. కంప్లీట్ మూవీ. సో, ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మీకు వర్కౌట్ అవ్వలేదు. యాస్ పర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆబ్వియస్‌లీ. డెఫినెట్‌గా అంటే వి డిడ్ంట్ గెట్ వాట్ వి అంటే మనం మౌంట్ చేసినప్పుడు అనుకున్న ఇది రాలేదు. రాలేదు. ఎలా తీసుకుంటారు సార్? ఒకసారి మనం అనుకున్నది వర్కౌట్ కాలేదంటే మీరు ఈజీ గోయింగా? నెక్స్ట్ టైమ్ ఐల్ బీ కేర్‌ఫుల్ అనుకుంటారా? లేకపోతే యూ విల్ టాక్ టు యువర్ టీమ్ మెంటర్ దెమ్ ఇంటూ ఎలా హౌ డు యూ డీల్ విత్ అంటే మెంటరింగ్ కాదు. అంటే ఎవ్రీథింగ్ యాజ్ ఎ లెసన్. లెసన్ అంతే. మీకు 'రామవనం' వాజ్ ఎ లెసన్ వేర్ వి డిడ్ంట్ కంట్రోల్ ద ఇంటెండెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది ఉంది. హ్మ్. సో, హ్మ్. దాని మీద బట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఉంటుందండి. అంటే యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. హ్మ్. హ్మ్. సో, ఆ లెవెల్ ఆఫ్ ఎంపవర్‌మెంట్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఈస్ ఎ లెర్నింగ్. హ్మ్. హ్మ్. అంటే యూ కెనాట్ గెట్ ఇంటు దేర్ షూస్. అంటే డైరెక్టర్ షూస్‌లోకి మనం వెళ్ళలేము. కరెక్ట్. బట్ బిఫోర్ డైరెక్టర్‌కి ఫుల్లీ ఎంపవర్ చేసే ముందు వాట్ వి నీడ్ టు డూ అన్నది ఉన్నది. అక్కడ వి హావ్ టు టేక్ కేర్. హ్మ్. హ్మ్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్. 'చిరంజీవి' గారి సినిమా వచ్చినప్పుడు పక్క ఊరికెళ్ళి కూడా చూసిన సందర్భాలున్నాయి ఓ టైంలోని. అవునండి. సో, మీరు యాక్చువల్లీ 'విశ్వ' గారి సినిమా చూడాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీ అటెన్షన్‌ని బాగా పట్టుకుని వావ్! ఇలాంటి సినిమా నేను కూడా తీయాలి అనే మూవీస్ ఏంటి సార్? ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్. అంటే ఇలాంటి సినిమా తీయాలన్న దీనిలో అంటే నేను ఐ ఎంజాయ్ మూవీస్. అంటే నేను ఐ విల్ సీ ఆల్ జోనర్స్, ఆల్ యాక్టర్స్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్. హ్మ్. ఐ టేక్ ద మూవీ యాజ్ ఇట్ ఈస్ అనమాట. హ్మ్. కొందరికి నచ్చదు కానీ నేను ఐ లుక్ ఫర్ హ్మ్. హౌ ఐ గెట్ ఎంటర్‌టైన్ ఫర్ దట్ పీరియడ్ అనేది. ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినా కాదు. హ్మ్. ఇట్స్ దేర్ ఫర్ అంటే నాకు 10, 11 ఇయర్స్ ఉన్న ఏజ్ టైం నుంచి ఇప్పటి దాకా ఐ కీప్ వాచింగ్. హ్మ్. 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 అలా ఒకటి నేనేం చేయగలను అంతే ఆలోచిస్తాను నేను. అంటే హ్మ్. హావ్ టు డూ సంథింగ్ బియాండ్ అన్న దీనిలో ఎప్పుడు అంతే. అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ ఆఫ్ 1000 క్రోర్ 500,00,00,000 అలా ఒక నార్మ్ అయిపోయింది. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అన్నప్పుడు. సో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి మీరు ఫ్యూచర్ ఆలోచించినప్పుడు ఆ థాట్ వస్తుందా మీకు దట్ సమ్ టైమ్ నేను కూడా ఇలాంటి ఒక మెగా బ్లాక్ బస్టర్ తీస్తాను ఇన్ సో మెనీ పాన్ ఇండియా ఫిల్మ్ పాన్ ఇండియా కదండి. ఐఎమ్ లుకింగ్ గ్లోబల్ అట్ పాన్ గ్లోబల్ మూవీస్. అలాంటి అవును కాన్సెప్ట్స్ చేస్తాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాం. అది వస్తుంది. ఆ! దిస్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి ఆర్ డూయింగ్ యాస్ మూవీస్ టుడే. హ్మ్. 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 అంటే కరెక్ట్. దేర్ వీ కెన్ సే అవర్ ప్రొడక్షన్ క్రియేటెడ్ దీస్ కాన్సెప్ట్స్ అండి. హ్మ్. మీకు ఇందాక చెప్పిన 200 ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ అదే ఆన్ కాన్సెప్ట్స్ అండ్ ఇది. కాన్సెప్ట్స్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ దెమ్. హ్మ్. హ్మ్. సో, యాహ్! డెఫినెట్‌గా వి ఆర్ ఎయిమింగ్ లాట్ మోర్ థాన్ 1000 క్రోర్స్ అనే టర్నోవర్ ఆన్ దోస్ మూవీస్. హ్మ్. ఇప్పుడు మేము చేసే దానిలో వన్ మూవీ దట్ కెన్ గెట్ దేర్ ఈస్ 'రాజా సాబ్.' అవును. అంతే. రైట్. ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ యెస్. యాహ్! 'రాజా సాబ్.' కొన్ని స్క్రిప్ట్‌లు, కొన్ని కాన్సెప్ట్స్ యాక్చువల్లీ తీసాక కూడా మీరు ఆహ్, స్క్రాప్ చేసేసే ప్రాజెక్ట్స్ అంటే యూట్యూబ్‌లో రిలీజ్ కూడా కాకుండా జస్ట్ దాన్ని పక్కన పడేసే ప్రాజెక్ట్స్. మీతో వర్క్ చేసిన వాళ్ళు అప్పుడప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు ఈ విషయమై అనొక ఇస్ దట్ నార్మల్? అంటే మనం డబ్బులు పెట్టి సినిమా తీసినాక రిలీజ్ చేయకూడదని ఎందుకు అనుకుంటాం? అదే ఉన్నారంటే అన్‌లెస్ దేర్ ఈస్ సంథింగ్. అదే కరెక్ట్. సో, అలాగా యూ ఆర్ వెరీ కాన్షియస్. మీ పీపుల్ మీడియా బ్రాండ్ ఎక్కడా కూడా ప్రొఫెషనలిజంకి తగ్గకూడదని. అంటే ఎక్స్‌ట్రార్డినరీ కాన్షియస్ అయితే కాదు. హ్మ్. బట్ ఫండమెంటల్ ఇది ఉంటుంది. అంటే బట్ లాస్ట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ మీద వి వాంట్ టు బి ఎక్స్‌ట్రా కాషియస్. హ్మ్. అంటే హ్మ్. చాలా మందికి తెలీదు. వి ఆర్ వెరీ అగ్రెసివ్ ఇన్ మౌంటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ అని. నేను లాస్ట్ అక్టోబర్ నుంచి ఐయామ్ వెరీ యాక్టివ్ ఇన్ ద ప్రొడక్షన్. అంతకుముందు ఐయామ్ ఓన్లీ ఇన్ ద ప్లానింగ్. హ్మ్. హ్మ్. లాస్ట్ అక్టోబర్ నుంచి ఈ ఆగస్ట్ వరకు
కొత్తగా ఒక ప్రాజెక్ట్ కూడా మౌంట్ చేయలేదు. వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ 25 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఇన్ రివ్యూస్, బట్ ఆల్ 25 ఆర్ గోయింగ్ త్రూ సిగ్నిఫికెంట్ స్క్రూటినీ. సో యా, అక్కడ కాస్ట్ అంటే ఆర్ వి గెటింగ్ మోర్ కాషియస్ అంటే ఎస్ వీఆర్. బట్ వాట్ ఈజ్ అంత కాషియస్ ముందున్నామంటే లేదు. ఇట్స్ ద లర్నింగ్. అంటే when అంతే. things are working, you are not, you get carried away and you go with the flow. When you see things getting hard, you feel okay, you are carried away. అవును, Then take a step back and fix రివ్యూ yourself. అంతే, ఫిక్స్ ఇట్. ఒకవైపు టెక్నాలజీలో ఇట్స్ అ వెరీ క్వైట్ సక్సెస్ తప్ప మీరు అన్నట్టు ఎక్కువ అది ఇంకేం చూసే అవకాశాలు లేవు. ఇక్కడ ఒక రోలర్ కోస్టర్ రైడ్,